హాయగా చల్లగా. ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. హాయ్ ప్రకృతి. హలో సార్. కులాసా? ఎస్ సార్. నీకు ఇన్స్పిరేషన్ గా ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పు. భగత్ సింగ్ గారు నా ఇన్స్పిరేషన్ సార్. పంజాబ్ సింహంగా పేరు పొంది బ్రిటిష్ సైనికుల హృదయాలలో నిద్రపోయిన మహావీరుడు. అలాగే ఆనాటి బ్రిటిష్ అధికారంలో ఆయనకు 24 years ఉన్నప్పుడు లాహోర్ జైల్లో ఉరి తీశారు. ఆయన సర్దార్ అని పిలుస్తారు. ఆయన స్లోగన్ ఇన్కులాబ్ జిందాబాద్. అండ్ ఆయన సైంటిస్ట్ తో కలిపి గ్రెనేడ్ తయారు చేసి కోర్టులో పేల్చడం జరిగింది. ఇప్పుడు నువ్వు మిలిటరీలో జాయిన్ అవుతావా, లేకపోతే ఈ గ్రెనేడ్ కనిపెడతావా? నువ్వు ఎలా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని నువ్వేం చేయాలనుకుంటున్నావు లైఫ్ లో? అలాంటి గొప్ప వాళ్ళకు పాటలు పాడదాం. సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లి కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనప్పకుండా లేనిపోని సేవ చెయ్యకు. మిణుగురులా మిలమిల మెరిసేదర హాసం చాలు కదా, ముసురుకొని నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా. ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా. నిన్న రాత్రి పీడకల నీడ తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా? కలలు కని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా. కలతలన్నీ నీ కిలకిలతో తరిమెయ్యవి చిలకమ్మా.
సాగనవ్వమ్మా ఆ సంగీతం నీ తోడే సాగవేకువమ్మా. ప్రకృతి సార్ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మటుకు కొంచెం ఓపెనింగ్ పల్లవి మటుకు కొద్దిగా ఎక్కడో ఒక చిన్న మిస్ ఒకటి అయింది. బట్ అది నువ్వు నీకు అప్పుడే తెలిసినట్టుంది. అప్పుడే కరెక్ట్ చేసేసుకున్నావు. అండ్ దీని గురించి ఏం ఎక్కువ ఏం చెప్పడానికి ఏం లేదు. అంత బాగా పాడేసావు. క్లీన్ అండ్ బ్రిలియంట్ లిరిక్స్ బై సిరివెన్నెల గారు అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ ఇస్ ఆల్సో. నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావుగా ఈ పాట. ఎస్ సార్. ముందు తెలిసిన పాటే నీకు ఇది. లేదు సార్. నేర్చుకున్నావు దీని గురించి. ఎస్ సార్. బ్రిలియంట్లీ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్ పర్సనలీ నాకేమో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ యువర్ సింగింగ్ వాజ్ బ్రిలియంట్ కంపేర్డ్ టు ఆల్ పర్ఫార్మెన్సెస్. ఇంతదాకా నువ్వు పాడిన ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన ఎన్నో పర్ఫార్మెన్సెస్ లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు ఉన్నప్పుడు ఏదే ఒక పాట లిరిక్స్ అని వస్తే హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు గివ్ అస్ ది ఇన్సైట్. Yes. ఈ పాటలో కూడా సార్ ద సింపుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వెరీ డీప్ ఒక మీనింగ్ ఉన్న ఒక పాట. మీ దృష్టిలో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు సార్ ప్లీజ్? ప్రకృతి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు చెప్పినట్టు పల్లవి కంటే చరణాలు చాలా బాగా పాడావు. రెండో చరణం అయితే ఇంకా చాలా ఆత్మవిశ్వాసంతో పాడావు. థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది. థ్యాంక్ అంటే యూ. ఇప్పుడు ఈ పాటలన్నీ కూడా ఇన్స్పిరేషనల్ సాంగ్స్, స్ఫూర్తిదాయకమైన గీతాలు ఇవన్నీ. అంటే నిరాశల నిసిలో కూరుకుపోయినప్పుడు వెలుగు చూపే కవిత కిరణాలు లాంటి పాటలు ఇవన్నీ కూడా. ఇందులో మొదటి పాట సంతోషం సగం బలం, శాస్త్రిగా రాసిన పాట. ఈ పాట మొత్తం మీద ప్రతివాక్యం చాలా బాగున్నా కూడా ఇందులో విచిత్రమైన అభివ్యక్తి మాత్రం, కొత్త అభివ్యక్తి మాత్రం, చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు అని. అంటే కష్టాలని చుట్టాలతో పోల్చారు శాస్త్రి గారు. నిజానికి చుట్టాలు వచ్చి మనకేం నేర్పిస్తారు? మన ఇంటికి వచ్చి మన ఇంట్లో మనం ఉంటాం, కానీ చుట్టాలు అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనకేం నేర్చుకుంటాం? మనకేం నేర్పిస్తారంటే సహనం నేర్పిస్తారు, సంయమనం నేర్పిస్తారు, ఓర్పు నేర్పిస్తారు, కొన్ని అనుభవించే శక్తిని కూడా వాళ్ళు ప్రసాదిస్తారు. కాబట్టి అలా కష్టాలు అప్పుడప్పుడు చుట్టాల్లాగా వస్తాయి, కానీ శాశ్వతంగా ఉండవు. వాళ్ళని ఎప్పుడైనా సాగనంపాల్సిన అవసరం కూడా ఉంటుంది. అట్లాగే కష్టాలు కూడా మనకు శాశ్వతంగా మన దగ్గరికి రావు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు మన వాటి ద్వారా మనం కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు నేర్చుకుని వాటిని సాగనంపేయాలి. కష్టాలు కూడా చుట్టాలు లాంటివే, అప్పుడప్పుడు వస్తాయి పోతాయి కూడా అన్న ఒక చిన్న అభివ్యక్తితో ఎంత గొప్ప భావం చెప్పారు శాస్త్రి గారు. అది చాలా, ఎందుకంటే ఇలాంటి ఎన్నో పాటలు విన్నా కూడా ఇందులో వినూత్నంగా అనిపించిన మాట, భావ ప్రకటన ఈ భావం. ఇది నాకు అమితంగా నన్ను ఆకర్షించిన వాక్యం ఇది. చాలా బాగా పాడావు. మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ఒక శుభారంభంలాగా నువ్వు ప్రారంభించావు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్.